హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఎగ్ కర్రీ. మనం ఎగ్తో ఎన్నో రకాలు చేస్తుంటాం. ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తానండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోస్ చూస్తురు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలే, లైక్ చేస్తలేరండి. కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ టేస్టీ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత, లేకుంటే మిక్సీ పట్టుకున్నా అన్న ఓకే. నేను ఒక హాఫ్ కేజీ దాకా టమాటాలు తీసుకున్నా. ఇక్కడ ఒక 4 ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 5 ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇలా ఎగ్స్కి కొద్దిగా ఘాట్లు పెట్టేసేసుకుంటే బాగుంటుంది. ఇలా ఘాట్లు పెట్టేసేసుకొని నెక్స్ట్ ఒక కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఉడకబెట్టుకుని ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ ఫస్ట్ వేయించుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఇలా ఫ్రై అయితే పక్కకు పెట్టేసేసుకోవాలి. నెక్స్ట్ వేరే కడాయి పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు దాకా ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా బిర్యానీ మసాలాలు వేసేసుకోవాలి. ఇలా బిర్యానీ మసాలా వేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుందాం. వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా కొద్దిగా కలర్ మారాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు అయ్యాక ఇందులోకి కరివేపాకు వేసుకుందాం. ఈ కరివేపాకు అయితే స్కిప్ చేయకుండా వేయండి, చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మనం టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, టమాటాలు కూడా వేసేసుకుందాం. నేను ఇక్కడ టమాటాలు కొన్ని ఎక్కువనే తీసుకున్నా. మీకు కావాలంటే కొన్ని తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, మాడిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకున్నాక కొద్దిగా దొడ్డుప్పు వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. 10 మినిట్స్ అయ్యాక చూపిస్తున్నా చూడండి. ఆయిల్ అనేది ఇలా పైకి రావాలి. ఇలా పైకి వస్తే టమాటాలు ఉడుకుతున్నట్టు. చూశారు కదా, టమాటాలు అయితే మంచిగా ఉడికిపోతున్నాయి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి. అలానే ఒక 2 స్పూన్స్ దాకా కారం, కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. ఇందులో జీలకర్ర పొడి ఏమి వేయొద్దండి, మనం ఆల్రెడీ జీలకర్ర వేసేసినాం కదా. ఒకవేళ మీరు జీలకర్ర వేయకపోతే జీలకర్ర పొడి వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేద్దాం, ఒక హాఫ్ గ్లాస్ దాకా. ఇలా వాటర్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చాక మనం ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ అయితే వేసేసుకుందాం. అందులో ఉన్న ఆయిల్ కూడా ఏమన్నా ఉంటే వేసేసుకోండి ఇప్పుడే. ఇలా ఎగ్స్ అన్నీ వేసేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఎంత కావాలో చూసి మరీ ఎక్కువ వాటర్ వేయొద్దండి, కొద్దిగానే చిక్కగానే ఉండాలి కర్రీ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉన్నప్పుడు అయితే నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నా. గ్రేవీ అనేది ఇలా ఉండాలండి. ఇలా ఉంటే కరెక్ట్ సరిపోతాయి రైస్కైనా రోటీస్కైనా. అంతే అండి, ఇందులో ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఇలా వచ్చిందో కామెంట్ చేయండి. మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.